మేకపోతు గాంభీర్యం. ఒక ఊరిలో ఒక మేకల మంద ఉండేది. అందులో ఒక మేకపోతు బాగా లావుగా, ఎత్తుగా, అందమైన కొమ్ములతో, మూత కింద గడ్డంతో, చూడ్డానికి భలే అందంగా, గంభీరంగా ఉండేది. దాని యజమాని దానిని మిగతా మేకలతో పాటు రోజు పక్కనే ఉన్న అడవిలోనికి ప్రొద్దున్నే తీసుకుని వెళ్ళేవాడు. బాగా మేసినాక సాయంత్రం తిరిగి ఇంటికి తీసుకొని వచ్చేవాడు. ఒకరోజు ఆ మేకపోతు పచ్చని ఆకు కోసం వెతుక్కుంటా చాలా దూరం పోయింది. తిరిగి వద్దామంటే మంద ఎక్కడుందో తెలియలేదు. దాంతో దారి తప్పి అడవి బయటకు రావాల్సింది కాస్త చక్కగా అడవిలోకి పోయింది. తిరిగి అలసిపోయింది. దానికి ఒకటే భయం. అడవిలో సింహాలు, పులులు, తోడేళ్లు ఉంటాయి కదా, పొరపాటున వాటి కంటపడితే అంతే, కమ్మగా చప్పరించేస్తాయి. దాంతో అది గజ వణుక్కుంటా అటూ ఇటూ చూస్తూ ఒక్కొక్క అడుగే జాగ్రత్తగా వేయసాగింది. అంతలో దానికి ఒక సింహం ఎదురయింది. దాన్ని చూడగానే పై ప్రాణాలు పైనే పోయాయి. నోట మాట రాక ఎక్కడికక్కడ ఆగిపోయింది. సింహం ఆ మేకపోతును చూసింది. అది అంతకుముందు చిన్న మేకల్ని చూసింది కానీ అంత పెద్ద మేకపోతును ఎప్పుడూ చూడలేదు. అదీగాక దానికి పెద్దగా గడ్డం పెరిగి ఉంది. అట్లా గడ్డమున్న మేకపోతును చూడ్డం ఇదే మొదటిసారి. దాంతో సింహం కొంచెం అనుమానంగా, ఎవరు నువ్వు? చూడ్డానికి మేకలాగే ఉన్నావు, కానీ మేక కంటే చాలా పెద్దగా ఉన్నావు. అదీ కాక గడ్డం పెంచుతా ఉన్నావు, ఎందుకు? అనింది. సింహం మాటలతో మేకపోతుకు ఎక్కడ లేని ధైర్యం వచ్చింది. ఇదేదో తెలివి తక్కువ దాని మాదిరుంది. ఎట్లాగైనా సరే దీని నుంచి తప్పించుకొని బయటపడాలని నేను మేకల రాజును. ఈ అడవిలో 20 ఏనుగులను, 10 పెద్ద పులులను, ఒక సింహాన్ని చంపుతానని, అలా చంపేంత వరకు గడ్డం తీయనని ప్రతిజ్ఞ చేశాను. ఇప్పటికే 20 ఏనుగులను, 10 పెద్ద పులులను నా కొమ్ములతో కుంపి చంపాను. ఇక సింహం ఒక్కటే మిగిలింది. కానీ నేనింతవరకు సింహం ఎలా ఉంటుందో చూడలేదు. దాంతో ఈ అడవిలో అది ఎక్కడుంటాదో కనుక్కుంటున్నా. నీకేమైనా సింహం ఎలా ఉంటాదో, ఎక్కడుంటాదో తెలుసా? దాన్నొక్కదాన్ని చంపితే ఈ గడ్డం తీసేయచ్చు అనింది గంభీరంగా. ఆ మాటలకు సింహం అదిరిపోయింది. అమ్మో, దీనికి నేను సింహాన్ని అని తెలిస్తే ఇంకేమైనా ఉందా, ఇక్కడికిక్కడే చంపి పారిస్తాది అని బెదపడి ఉనుక్కుంటా, ఏమో, సింహాన్ని నేను కూడా ఎప్పుడు ఈ అడవిలో చూడలేదు. నాకు తెలిసి ఈ అడవిలో సింహాలు కూడా అస్సలు లేవు. అదిగో దూరంగా కొండలు కనబడుతున్నాయి, చూడు, అక్కడ ఇంకో అడవి ఉంది. ఆ అడవిలో ఏమైనా ఉంటాయేమో, అక్కడికి పో అంటూ గిరుక్కున వెనక్కి తిరిగి చూడకుండా పారిపోయింది. సింహం అలా పారిపోయిన మరుక్షణమే మేకపోతు కూడా వెనక్కి తిరిగి పరుగందుకొని చివరికి మందలో కలిసి అమ్మయ్యా అనుకుంది. మేకపోతుకు లోపల ఎంత భయమున్నా దానిని సింహానికి కనబడనీయకుండా గంభీరంగా మాట్లాడే దాన్నే భయపెట్టగలిగింది కదా. అందుకే ఈ కథలోంచే మేకపోతు గాంభీర్యం అనే జాతీయం పుట్టింది. మీకు ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని కథల కోసం కథా సమయాన్ని సబ్స్క్రైబ్ చేయండి.